నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వన మహోత్సవ కార్యక్రమంలో మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష 147 హెక్టార్లలో సింగరేణి RG3 ద్వారా మొక్కల పెంపకం. కలెక్టర్ వెల్లడి. ఆజీవన్ ఏరియాను కార్మికుల సంక్షేమంతో పాటు ఉత్పత్తిలో ముందు భాగాన్ని నిలపడానికి కృషి చేస్తాం. ఆజీవన్ నూతన GM లలిత్ కుమార్ వెల్లడి. ప్రజల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా ప్రభుత్వం స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం నిర్వహిస్తుంది. రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కమిషనర్ శ్రీకాంత్ వెల్లడి. గోదావరిఖని NTPC పట్టణంలో ఘనంగా నాగపంచమి వేడుకలు. పుట్టకు పాలు పోస్తూ తమ కుటుంబాలను చల్లగా చూడు తల్లి అంటూ వేడుకున్న మహిళలు. న్యూ పోరట్పల్లిలో ఘనంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకలు. ఆదివాసీలకు ప్రభుత్వ పరంగా అందవలసిన పథకాలను ఇవ్వాలని డిమాండ్. గర్భిణీ స్త్రీలు, బాలింతలు మురుపాల ప్రాముఖ్యతను తెలుసుకుంటూ పుట్టిన ప్రతి బిడ్డకు తల్లి పాలను పట్టించాలి. 11వ డివిజన్ కార్పొరేటర్ పెద్దలి తేజస్విని సూచన. వన మహోత్సవం క్రింద నాటి మొక్కల సంరక్షణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలోని సింగరేణి RG3 పరిధిలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి పాల్గొన్నారు. RG3 బొగ్గు బ్లాక్ పరిధిలో నర్సరీని కలెక్టర్ సందర్శించి మొక్కల పెంపకం విధానాన్ని తనిఖీ చేశారు. వన మహోత్సవం కార్యక్రమం కింద చేపట్టిన మొక్కల పెంపకం లక్ష్యాలు, వాటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు వంటి పలు అంశాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ వన మహోత్సవం కార్యక్రమం కింద ప్రస్తుతం సంవత్సరంలో సింగరేణి RG3 పరిధిలో 147.6 హెక్టార్లలో మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, దీనికి అనుగుణంగా OB వద్ద 23 హెక్టార్లు, బ్లాక్ ప్లాంటేషన్ కింద 121.6 హెక్టార్లు, అవెంజర్ ప్లాంటేషన్ కింద 3 కిలోమీటర్ల మేర మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలను గుర్తించి ఇప్పటి వరకు 70,480 మొక్కలు నాటడం జరిగిందని అన్నారు. వన మహోత్సవం కింద నిర్దేశించిన లక్ష్యం మేర మొక్కలు నాటి వాటి సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. సింగరేణి పరిధిలో గ్రీనరీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని, పచ్చదనం పెంపొందించడం వల్ల పర్యావరణ కాలుష్యం తగ్గుతుందని, దీనిపై మరింత ఫోకస్తో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. RG3 పరిధిలో ఇప్పటి వరకు 616 హెక్టార్ల స్థలంలో దాదాపు 10 లక్షలకు పైగా మొక్కలు నాటడం జరిగిందని, వీటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. సింగరేణి నర్సరీ ద్వారా అవసరమైన మొక్కలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. అప్పటి గవర్నమెంట్ ఈ పర్యావరణాన్ని కానీ ఫర్దర్ ఫ్యూచర్ ప్రొటెక్ట్ చేయడానికి మొక్కలు ప్రైమరీ పార్ట్ పోషిస్తాయని 1950s లో అప్పటి హోంమంత్రి శ్రీ మున్షి గారు హీ హాస్ స్టార్టెడ్ దిస్ ప్రోగ్రామ్ అనమాట. అన్ని చోట్ల మనం వన మహోత్సవం అనే ప్రోగ్రామ్ పెట్టేసి మొక్కలు నాటాలని, దాని వివిధ పేర్లతో మనం కొన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాం. బట్ ఈ సంవత్సరం 75 years అవుతుంది ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి. అందుకని మీరు అక్కడ చూసే 75 అని ఒక సింబాలిక్ గా మనం పెట్టడం జరిగింది. సో అందులో నన్ను పార్టిసిపేట్ చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అండ్ ఈ సింగరేణి కాలేజ్ కానీ స్టూడెంట్స్ కానీ మేము ఈ మొక్కల్లాగా ఎంత కష్టం వచ్చినా కానీ, వాన వచ్చినా వర్షం వచ్చినా, ఎన్ని ట్రబుల్స్ వచ్చినా కానీ అవి ఎంత స్ట్రాంగ్గా పైకి ఎదుగుతూ ఉంటాయో, మీరు కూడా ఈ సింగరేణి వాళ్ళు కూడా అంతే స్ట్రాంగ్గా అభివృద్ధి చెందాలని, పిల్లలు కూడా ఇంకా ముందు కూడా మొక్కలు పైకి వెళ్ళినట్టు మీరు కూడా పైకి ఎదుగుతూ ఉండాలని ఆశిస్తూ. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ ఇందాక చేయడం జరిగింది. మనకి JNTU నుంచి స్టూడెంట్స్ వచ్చారు. సో ఐ హావ్ రిక్వెస్టెడ్ GM గారిని ఇందాక ఒక చిన్న 1 hour టూర్ సింగరేణి కాలేజ్ టూర్ ప్లాన్ చేయమని రిక్వెస్ట్ చేస్తే హీ హాస్ గ్రేషియస్లీ యాక్సెప్టెడ్. రామారావు గారు ఐ థింక్ టూర్ యాక్సెప్ట్ చేస్తున్నారు. సో టూర్ మొత్తం తను చూపెడతా అన్నారు. రామారావు గారు మేనేజర్ OC21
టు. సో ఇక్కడికి వచ్చిన ఐ థింక్ జేఎన్టీయూ స్టాఫ్ ప్లీజ్ మన దగ్గర వచ్చిన స్టూడెంట్స్ అందరినీ ఒక 1 hour మొత్తం సింగరేణి ఎట్లా ఉంటుంది, వ్యూ పాయింట్ కానీ లేకపోతే ఓపెన్ కాస్ట్ ఎట్లా ఉంటుంది అనేది. RG3 పరిధిలో OCP2 ఏరియాలో ప్లాంటేషన్ ప్రోగ్రామ్కి వచ్చిన మన జిల్లా కలెక్టర్ గారికి, అలాగే ఈ ప్రోగ్రామ్ కన్వీనర్ GM గారికి, అదేవిధంగా నోడల్ ఆఫీసర్ DFO గారికి, ఇతర అధికారులకు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం. మీ అందరికీ ఇప్పుడే క్లియర్గా చెప్పడం జరిగింది GM గారు కానీ DFO గారు కానీ. ముఖ్యంగా మన జిల్లాలో వన మహోత్సవం సంబంధించి ఈ జిల్లాలో 27 lakhs ప్లాంటేషన్ టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అవుట్ ఆఫ్ విచ్ మనము సింగరేణి ఏరియాలో ముఖ్యంగా ఇక్కడ మనకి సింగరేణి ఎఫెక్టెడ్ ఏరియా చాలా ఉంది. ఇక్కడ మనము RG1 and 2, 3 కలిపి 5 lakhs టార్గెట్ ఇవ్వడం జరిగింది. సో RG3 పరిధిలో సార్ మనము 1,70,000 టార్గెట్ ఇచ్చాం. అవుట్ ఆఫ్ విచ్ ఇప్పుడు 1,30,000 వరకు వాళ్ళు అచీవ్ చేశారు. అనంతరం రత్నాపూర్ గ్రామంలోని ఓపెన్ కాస్టింగ్ వద్ద మొక్కలు నాటేందుకు గుర్తించిన స్థలంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, సింగరేణి అధికారులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి శివయ్య, సింగరేణి RG3 జనరల్ మేనేజర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. RG1 ఏరియాను కార్మికుల సంక్షేమంతో పాటు ఉత్పత్తిలో ముందు భాగాన నిలపడానికి కృషి చేస్తానని RG1 నూతన GM లలిత్ కుమార్ తెలిపారు. RG1 నూతన GMగా పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శుక్రవారం GM సిటీ న్యూస్తో మాట్లాడుతూ రామగుండం రీజియన్లో RG1 ఏరియాకు ప్రత్యేకత ఉందని తెలిపారు. ఇంతకుముందు RG1 ఏరియాలో వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం ఉన్న తాను RG1ను అన్ని విభాగాల్లో ముందుకు తీసుకుపోతానని తెలిపారు. నిన్న RG1 ఏరియాకు జనరల్ మేనేజర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. నేను ఈ ఏరియాలో 1 ఇంక్లైన్, 2 ఇంక్లైన్, 6B, 10A మైళ్ళల్లో ఇంతకుముందు పనిచేయడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలు కానీ, ఉద్యోగులు కానీ, నేతలు కానీ, యూనియన్ నాయకులు బాగా సుపరిచితం. అలానే RG1 ఏరియా సింగరేణిలోనే చాలా ప్రాముఖ్యత ఉన్న ఏరియా. అట్లాంటి ఏరియాను ఉద్యోగుల, కార్మిక సంఘాల, ముఖ్య నేతల యొక్క సహకారంతో, ఉద్యోగుల సంక్షేమంతో పాటు ఈ ప్రాంత యొక్క అభివృద్ధికి, ఈ ప్రాంతంలో ఉండే వారి సంక్షేమానికి తప్పనిసరిగా సింగరేణి యాజమాన్యం కట్టుబడి ఉంటుంది. అట్లానే ఈ RG1 ఏరియా యొక్క బావుల నుంచి, మిగిలిన డిపార్ట్మెంట్ నుంచి ఉత్పత్తి లక్ష్యాలను, మిగిలిన అన్ని లక్ష్యాలను అందరి యొక్క సహకారంతో మేము సాధిస్తామని పూర్తి నమ్మకం ఉంది. ప్రజల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నిర్వహిస్తున్నామని రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కమిషనర్ శ్రీకాంత్ అన్నారు. గత 5 రోజులుగా నిర్వహిస్తున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ముగింపు సందర్భంగా శుక్రవారం రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టి మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట పచ్చ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడుతూ కాలుష్యం ఎక్కువగా ఉండే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఆక్సిజన్ అందించే చెట్లను పెంచడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని అంటువ్యాధుల వ్యాప్తికి కారణమయ్యే దోమలు, ఈగలను నివారించడానికి నగరపాలక సంస్థ చేపడుతున్న కార్యక్రమానికి ప్రజలంతా సహకరించాలని కోరారు. స్వచ్ఛదనము పచ్చదనం కార్యక్రమంలో భాగస్వాములై విజయవంతం చేసిన వివిధ విభాగాల అధికారులు, సిబ్బందికి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. స్వచ్ఛదనము పచ్చదనం కార్యక్రమంలో భాగంగా 5 రోజుల పాటు ప్రతిరోజు ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఆఖరి రోజైన శుక్రవారం అవగాహన ర్యాలీ, మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మున్సిపల్ సిబ్బంది, స్వశక్తి మహిళల సహకారంతో డివిజన్లలో డ్రై డే పట్ల ప్రజలకు అవగాహన కల్పించి నిల్వ ఉన్న నీటిని తొలగించడం తదితర కార్యక్రమాలతో పాటు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో జ్వర సర్వే కూడా చేపట్టడం జరుగుతున్నదని అన్నారు. స్వచ్ఛ రామగుండంగా తీర్చిదిద్దడానికి ప్రజలు ఆరుబయట చెత్త పడేయకుండా మున్సిపల్ వాహనాలకిచ్చి సహకరించాలని, అలాగే నగరంలో పచ్చదనం పెంపొందించడానికి మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి ఆఖరి రోజు ముఖ్య అతిథిగా వచ్చేసిన మన కమిషనర్ గారు, శ్రీకాంత్ గారు, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే స్కూల్ పిల్లలు, NCC వాళ్ళు అందరూ తరఫున ఈరోజు మన మున్సిపల్ కార్యాలయం దగ్గర నుంచి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వరకు ర్యాలీగా తీయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలకు అవగాహన కల్పించేందుకు చెట్లు పెంచాలని, చెట్లని సంరక్షించాలని చెప్పేసి మనకు ముందరనే రామగుండం అంటేనే ఎన్విరాన్మెంటల్లో బాగా ఇబ్బంది ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చెట్లు పెంచాలి, మంచి వాతావరణం సృష్టించాలనే ఉద్దేశంతో, అలాగే కమిషనర్ గారు చెప్పినట్టు ఫ్రైడే డ్రై డే అని ఎక్కడైతే నీళ్ళు నిల్వ ఉంటాయో
కుండలలో దాంట్లో అవన్నీ తీసేసి దోమలకు నిల్వ లేకుండా దోమలని పరదోమలని అలాగే వ్యాధులు ఏమి రాకుండా ప్రజలకు వ్యాధులు ఏమి రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ 5వ తారీఖు నుంచి కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం మరి ఆగస్టు 5వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ముగింపు కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ కార్యాలయం నుండి కాలేజ్ గ్రౌండ్ వరకు ర్యాలీ చేయడం జరుగుతుంది. తదనంతరం అక్కడ మొక్కలు నాటే కార్యక్రమం కూడా కలదు. అదేవిధంగా ఈరోజు ఫ్రైడే కాబట్టి ప్రతి వార్డులో కూడా వార్డు ఆఫీసరు, మహిళా సంఘాల వారు, హెల్త్ డిపార్ట్మెంటు, అలాగే అక్కడ ఉన్నటువంటి గౌరవ కార్పొరేటర్లు, తర్వాత పబ్లిక్ అందరినీ కలుపుకొని కూడా ఈ సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కలిగించడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా మున్సిపాలిటీకి సహకరించి తమ వంతు కూడా వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని మన వాహనాలకి చెత్త అందించి రోడ్ల మీద పడేయకుండా అందరూ సహకరించాలని కోరడం జరుగుతుంది. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానం వరకు మెప్మా, నగరపాలక సంస్థ, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉపన్యాసకులు, విద్యార్థులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు ర్యాలీగా తరలివెళ్లి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక అటవీ శాఖ అధికారి రెహమతుల్లా, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జయకిషన్, ఓజా, బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సంజీవయ్య, నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ రాయలింగు, సెక్రటరీ రాజు, ఈఈ రామన్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మధుకర్, మెప్మా టీఎంసీ ఊర్మిళ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఉమా ధీటి, ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. గోదావరికని ఎన్టీపీసీ పట్టణంలో శుక్రవారం నాగపంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రావణ మాసం మొదటి శుక్రవారం, అందులోనూ నాగపంచమి కావడంతో మహిళలు ప్రాతకాలం నుంచి గోదావరికని శ్రీ కోదండ రామాలయం ఎన్టీపీసీ చిలకలయ్య గుడిలోని నాగులపుట్టలో మహిళలు పాలను పోస్తూ ఉండటం కనవచ్చింది. నాగపంచమి రోజున పుట్టకు పాలు పోయడం అనేది అనాదిగా వస్తూ ఉండడంతో మహిళలు పెద్దల ఆచారాలను పాటిస్తూ నాగుల పుట్టకు పాలు పోస్తూ తమ కుటుంబాన్ని చల్లగా చూడాలని నాగదేవతను వేడుకున్నారు. పుట్టకు పాలు పోసిన అనంతరం దేవాలయాలను దర్శించుకొని మహిళలు ప్రత్యేక పూజలు చేసి ఆలయ పూజారుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఖని శ్రీ కోదండ రామాలయం ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు మాట్లాడుతూ శ్రావణ మాసంలో నాగపంచమి రావడం, అందులోనూ చాలా విశిష్టత కలిగిన రోజు కావడంతో మహిళలు నాగదేవత పుట్టలో పాలు పోయడం జరుగుతుందని తెలిపారు. ఉదయం 4 గంటల నుంచి మహిళలు అధికంగా రావడం, పుట్టలో పాలు పోయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఖని శ్రీ కోదండ రామాలయం ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు మాట్లాడుతూ శ్రావణ మాసంలో నాగపంచమి రావడం, అందులోనూ చాలా విశిష్టత కలిగిన రోజు కావడంతో మహిళలు నాగదేవత పుట్టలో పాలు పోయడం జరుగుతుందని తెలిపారు. ఉదయం 4 గంటల నుంచి మహిళలు అధికంగా రావడం, పుట్టలో పాలు పోయడం జరుగుతుందని తెలిపారు. శ్రావణ మొదటి శుక్రవారం నాగుల పంచమి రావడం, ఈ దినం మంచి శుభదినమని అన్నారు. ఈరోజు శుక్రవారము, గరుడ పంచమి అంటారు. శ్రావణ మాసంలో వచ్చే పుట్టకు పాలు వాసేదాన్ని గరుడ పంచమి అని చెప్పి అంటారు. కార్తీక మాసంలో వచ్చేది చవితి అంటారు, నాగుల చవితి అంటారు. ఈ గరుడ పంచమి రోజు ఎవరైతే పుట్టలో పాలు పోస్తారో వాళ్ళందరికీ సంతానం కలగడమే కాకుండా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉంటాయని చెప్పి ధర్మశాస్త్రం చెప్తుంది. కాబట్టి పూర్వకాలం నుండి కూడా వాల్మీకము అంటే పుట్ట, ఆ పుట్టలో పాలు పోసి
పుట్ట బంగారం అని చెప్పి ఇంత మట్టిని తీసుకొని కళ్ళ కానీ చెవులకు కానీ పెట్టుకుంటారు. లోపల కాదు పెట్టుకునేది, పైననే పెట్టుకొని ఆ యొక్క నాగేంద్రుని ఆశీస్సులు తీసుకొని ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉంటాయని చెప్పి మనకు నమ్మకం. కాబట్టి భక్తులందరూ కూడా ప్రాతకాలం ఈరోజు 4:30 నుండే జనాలు వస్తూ అందరూ కూడా ఆ పుట్టకు మరియు రామచంద్ర వారిని, ఆంజనేయ స్వామిని, ఇక్కడ ఉన్న దేవతలందరినీ ఆరాధించి ఆ దేవతల యొక్క ఆశీస్సులు తీరుస్తూ అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉంటారని. న్యూ పోరాట్పల్లిలో నివసిస్తున్న ఆదివాసులకు ప్రభుత్వ పరంగా అందవలసిన పథకాలు, లోన్స్ ను అందించాలని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు సోయం జనార్దన్, ఆదివాసీ సంఘం గ్రామ పటేల్ ఆత్రం చంద్రయ్య, ఆదివాసీ సంఘ గౌరవ అధ్యక్షులు ఆత్రం భూమయ్య డిమాండ్ చేశారు. రామగుండం కార్పొరేషన్ 3వ డివిజన్ న్యూ పోరాట్పల్లిలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు న్యూ పోరాట్పల్లిలో ఆదివాసీలు కొమరం భీం చిత్రపటానికి పూలమాల వేసి జెండా ఆవిష్కరించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప తమ ఆదివాసుల బతుకులు మాత్రం ఊరి చివరగా అలాగే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత 30 సంవత్సరాలుగా ఎందరో ఎమ్మెల్యేలు మారారని, అందరూ తమకు అండగా ఉంటామని, ప్రభుత్వ పరంగా అన్ని పథకాలు అందేలా చూస్తామని, ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పడం తప్ప ఎవ్వరూ ఆదివాసులకు చేసింది ఏమీ లేదని అన్నారు. ఆర్థికంగా, విద్య, వైద్యం పరంగా అన్నింటికి వెనుకబడి ఉన్న తమను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అయినా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. దీనికి మేము ప్రతి సంవత్సరం ఎగరేస్తున్నాం. ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఇప్పటికీ మేము తాతలు ముత్తాతల నుండి ఇక్కడ నివసిస్తున్నాం. ఈ మేడిపల్లి, న్యూపరెడ్డిపల్లి గ్రామంలో నివసిస్తున్నాం. మాకు ఏ గవర్నమెంట్ కూడా ఇప్పటి వరకు మాకు ఏ సహకారాలు కూడా అందించాలని రేవంత్ సర్కార్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ గారు కూడా మాకు సహకరించాలి. గవర్నమెంట్ నుంచి మాకు వచ్చే నిధులే కానీ, మాకు వచ్చే లోన్లే కానీ, ఎటువంటి అయినా కానీ మాకు అందజేయాలని కోరుకుంటూ మేము విన్నపిస్తున్నాం. ఈ ఆదివాసీ జెండా కొమరం భీం జెండాను మేము నిర్వహిస్తున్నాం. మాకు ఆదివాసులకు అందరూ అండదండగా ఉండి మాకు సహాయ సహకారాలు అందించాలని మన రామగుండం కాన్స్టిట్యూయెన్సీ ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ గారు కూడా మాకు సహకరించాలి. మాకు అందుబాటులో. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు ఆత్రం రమేష్, గుర్రాల సమ్మయ్య, ఆత్రం శంకర్, కురిసె నందస్వామి, ఆత్రం లక్ష్మీ నరసింహ, కురిసింగ నారాయణ, ఆత్రం సాయి, కేదాసు, సోయం శ్రీనివాస్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు ముర్రపాలు ప్రాముఖ్యతను తెలుసుకుంటూ పుట్టిన ప్రతి బిడ్డకు తల్లిపాలను పట్టించాలని రామగుండం కార్పొరేషన్ 11వ డివిజన్ కార్పొరేటర్ పెద్దల్లి తేజస్విని సూచించారు. రామగుండం ఐసిడిఎస్ ప్రాజెక్టు పెద్దపల్లి జిల్లా ఉమెన్స్ ఎంపవర్మెంట్ హబ్ ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరిఖని జవహర్ నగర్లో అంగన్వాడీ సెంటర్లతో కలిసి తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు గర్భిణీ స్త్రీలకు పండ్లు, పూలు, గాజులు, పసుపు, కుంకుమ అందజేసి శ్రీమంతాలు జరిపించారు. అలాగే పిల్లలకు అన్నప్రసన, అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్తో పాటు నిర్వాహకులు మాట్లాడుతూ తల్లులు తమ పిల్లలకు దాదాపు 20 నిమిషాల పాటు రోజుకు 10 సార్లకు పైన పాలన ఇవ్వాలని తెలిపారు. ప్రతి బిడ్డకు తల్లిపాలను పట్టించడం మూలంగా పిల్లల ఎదుగుదల బాగా ఉండడంతో పాటు పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. అలాగే సమాజంలో లింగ వివక్ష పోవాలని, కొడుకు కూతురు అన్న తేడా లేకుండా అందరినీ ఒకేలా చూడాలని అన్నారు. జిల్లా మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ దయా అరుణ మాట్లాడుతూ మహిళలలో వస్తున్న రకరకాల వ్యాధుల గురించి, ఋతుక్రమం, మెన్స్ట్రల్ కప్ ఉపయోగం, వినియోగం, కౌమార దశ యువతులకు క్లాత్ ప్యాడ్ ప్రాముఖ్యత, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఆడపిల్లలను చదివిస్తే మంచి ఉన్నత స్థాయిలో ఉంటారని, వారి కోసం కేంద్ర రాష్ట్ర పథకాలు ఉన్నాయని, ప్రతి ఆడపిల్లలు తల్లిదండ్రులు సుకన్య సమృద్ధి యోజన పథకం వినియోగించుకోవాలని కోరారు. ముర్రుపాలు ఒక బిడ్డకు ఏ విధంగా ఇంపార్టెన్స్ అని చెప్పి ఇతరులు మేడం గారు చెప్పారు. మరి ఫస్ట్ మనకు 9 నెలలు కడుపులో బేబీ ఉన్న తర్వాత, ఫస్ట్ పుట్టిన తర్వాత వాళ్ళ హెల్త్ గురించి కూడా అంతే ఆలోచిస్తాం. ఎంత వెయిట్ ఉంటారో, మంచి గ్రోత్ ఉందా లేదా, హెల్తీ ఉంటారా లేదా ఫస్ట్ చెకప్ చేసుకుంటాం. కాబట్టి డెలివరీ అయినాక 1 అవర్ ముందే, 1 అవర్ లోపు మనం ముర్రుపాలు ఇవ్వాలి. ఆ ముర్రుపాలు అనేది పిల్లల గ్రోతింగ్కి చాలా డెవలప్మెంట్ అవుతుంది, చాలా మంచిది. మరి మనం ఎంత ప్రోటీన్ ఫుడ్ తర్వాత పెడతాం, అది ఫస్ట్
తర్వాత పెట్టింది ఏమంతా ఉండకపోవచ్చు, కానీ గుర్రుపాలు ఎంత శ్రేష్టమైనవి అవి పిల్లల యొక్క బోన్ డెవలప్మెంట్కి కానివ్వండి, బ్రెయిన్ డెవలప్మెంట్కి కానివ్వండి, వాళ్ళ యొక్క ఆర్గాన్స్ డెవలప్మెంట్కి చాలా మంచిది. మళ్ళీ వాటిని వచ్చే నెల వాడుగా ఈ పద్ధతులన్నీ అయిపోయినాయి, మనం ఎందుకు రెడీమేడ్గా దొరుకుతున్నాయి, వాటిని ఎందుకు వాడకూడదు అని అనుకుంటున్నాం. కానీ మనం చేసే పొరపాటు ఏంటంటే, ముఖ్యంగా పనిచేసే మహిళలకు మేమేం చేస్తున్నాం, మనమంతా ఏం చేస్తున్నామంటే ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు యూజ్ చేస్తాము. మళ్ళీ వేర్ కొలీగ్స్ ఉంటారు, వాళ్ళ ముందు ఊరికి ఆఫీస్లో వాష్రూమ్కి వెళ్ళడం కష్టం అని చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు కూడా దాన్నే వాడుతున్నాం. అవునా? దానివల్ల మనకి ఏమవుతుంది, ఇబ్బందులు ఎదురవుతాయి. మనకు తెలియదు కానివ్వండి, అంటే తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చెయ్యము. దానివల్ల ర్యాషెస్ కానివ్వండి, లేకపోతే ఆ లీకేజ్ అటువంటి బ్లీడింగ్ అయినటువంటి బ్లడ్ వల్ల. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముస్తఫా, అంగన్వాడీ సూపర్వైజర్ సిరీన్, జనరల్ స్పెషలిస్టు చంద్ర స్వప్న, మంత్రి ఇన్ఛార్జి సిడిపిఓ పుష్పలత, జెడ్పీహెచ్ఎస్ హెడ్ మాస్టర్ తులసి, ఏఎన్ఎం విజయ, స్వర్ణ, అంగన్వాడీ టీచర్లు బి సుజాత, రమ, అనిత, పద్మ, ఆయాలు, ఆశా వర్కర్స్ పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మెడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. రామగుండం ప్రాంతంలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ రానున్న రోజుల్లో ఎన్సీపీ పార్టీని బలోపేతం చేస్తానని ఎన్సీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్, రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి గోలివాడ ప్రసన్న కుమార్ అన్నారు. గోదావరిఖనిలో శుక్రవారం నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎన్సీపీ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు, రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి గోలివాడ ప్రసన్న కుమార్, గంగాపుత్ర ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎన్సీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై మొదటగా పార్టీ జెండా ఆవిష్కరించి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేకల శ్రీధర్ యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో అతి ముఖ్యమైన పారిశ్రామిక ప్రాంతం రామగుండం నియోజకవర్గమని, ఉత్తర తెలంగాణకు రామగుండం గుండెకాయ వంటిదని, అందుకే నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణ కేంద్ర కార్యాలయాన్ని రామగుండం నియోజకవర్గంలోని గోదావరిఖని పట్టణంలో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. రాబోవు కాలంలో ఎన్సీపీ పార్టీని గ్రామ గ్రామాన, వాడవాడకు విస్తరిస్తామని, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఎన్సీపీ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం లోపల రామగుండం పారిశ్రామిక ప్రాంతం అనేది అతి ముఖ్యమైనది. ఉత్తర తెలంగాణ ప్రాంతానికి గుండెకాయ లాంటి రామగుండం పారిశ్రామిక ప్రాంతం లోపల ఎన్సీపీ పార్టీ ఉత్తర తెలంగాణ కేంద్ర కార్యాలయాన్ని ఈరోజు మేకల శ్రీధర్ యాదవ్ అన్నగారు, తెలంగాణ రాష్ట్ర ఎన్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి, వారి ఆధ్వర్యం లోపల ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, రామగుండం కార్పొరేషన్లోనైనా, పెద్దపల్లి జిల్లా లోపలైనా కానీ ఎటువంటి ప్రజా సమస్యలైనా కానీ మేము ముందుండి పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రజల గొంతుగా ప్రభుత్వాన్ని, అధికార వర్గాన్ని మేము ప్రశ్నిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్నకుమార్, సంఖ్య రాజేష్, కవంపల్లి స్వామిలను పూలమాలలు వేసి శాల్వలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీపీ పార్టీ నాయకులు చెన్నూరి నాగరాజు, సయ్యదు ముజాహిద్, గొల్లపల్లి రాజు, కోట శ్రీనివాస్, పొన్నం రజిత, మేకల రాజేశ్వరి, అరుకుటి పద్మ, నూన్ కనకలక్ష్మి, గుంటి జైలతో పాటు మహిళలు, ఎన్సీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్ దళిత వ్యతిరేక బడ్జెట్ అంటూ వ్యతిరేకిస్తూ నేడు దేశవ్యాప్త నిరసనలలో భాగంగా పెద్దపల్లి జిల్లా దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఖని మున్సిపాలిటీ టీ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డిహెచ్పిఎస్ జిల్లా కార్యదర్శి కందుకూరి రాజారత్నం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మధ్యల దినేష్ మాట్లాడుతూ దళిత సమాజాన్ని ఈ బడ్జెట్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. బడ్జెట్ కేటాయింపులు, వ్యయాలను పెంచాలని, షెడ్యూల్డ్ కులాల స్లాబ్ ప్లాన్ను జాతీయ స్థాయిలో అమలు చేయాలన్నారు. ప్రైవేటు రంగంలో దళితులకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. దేశంలోని దళితులు ప్రధానంగా వ్యవసాయ కార్మికులుగాను, అసంఘటిత రంగాల్లోనూ ఉపాధి పొందుతున్నారన్నారు. సామాజిక అభివృద్ధికి, దళిత సంక్షేమానికి కేంద్రం ప్రతి ఏటా తగిన బడ్జెట్ కేటాయించవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. కానీ దశాబ్ద కాలంగా బీజేపీ హయాంలో షెడ్యూల్డ్ కులాల బడ్జెట్ ఖర్చులు తగ్గుముఖం పట్టాయన్నారు. దళిత జనాభా నిష్పత్తికి అనుగుణంగా కేటాయింపులు లేకపోగా సవరించిన బడ్జెట్ల ప్రకారం కేటాయించిన నిధులు సైతం తగ్గుముఖం పడుతున్నాయని విమర్శించారు. ఈ కేటాయింపులు 2023-24లో సవరించిన అంచనాల్లో 9,853.32 తగ్గించారన్నారు. షెడ్యూల్డ్ కులాల కోసం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లకు మొత్తం బడ్జెట్లో గణనీయమైన వాటా కేటాయింపు 49% పొందినప్పటికీ గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం ఎలాంటి మార్పు లేదన్నారు. 2023-24లో 6,359 కోట్లు కేటాయించగా అదే ఏడాది సవరించిన అంచనాల్లో 5,400 కోట్ల కేటాయింపు తగ్గిందని తెలిపారు. ఏదైతే బిల్లు ప్రవేశపెట్టారో ఆ బిల్లు కనీసం దళితులకు ఉపయోగపడే బిల్లు పెట్టలేదనేది దళిత హక్కుల పోరాట సమితి తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ప్రవేశపెట్టిన బిల్లు కూడా అసలు దళితులలో ఏమాత్రం కూడా న్యాయం చేసే పరిస్థితిలో లేదు. ఆ యొక్క బిల్లు కూడా దళితులకు న్యాయం జరిగే బిల్లు పెట్టలేదనేది ఈ సందర్భం కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. కేంద్రం కానీ రాష్ట్రం కానీ అసలు దళితులకు ఉపయోగపడే ఒక్కటి కూడా అనుసరించడం లేదనేది, అదేవిధంగా ఈ బిల్లుల విషయంలో కానీ ఇంకా వేరే ఏదైనా దళితుల మీద దాడులే జరుగుతున్నాయి తప్ప వాళ్ళకు ఉపయోగపడే బిల్లులు పెట్టడం లేదు. కనీసం దళితులను పట్టించుకునే నాదు లేదనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కనుక రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటికైనా దళితుల యొక్క మీద బిల్లులు పెట్టి, ఇంతకుముందు గతంలో కనీసం ఎస్సీ కార్పొరేషన్ బిల్లులు ఉండే, కానీ ఇప్పుడు అవి కూడా లేదు. అసలు ఎస్సీ కార్పొరేషన్ బిల్లులు కూడా కనీసం సబ్మిట్ చేయడం లేదు. గతంలో ఎస్సీ కార్పొరేషన్ బిల్లులే దళిత బంధు ఉండే, అదే ఇవాళ దళిత. ఇంకా ఈ కార్యక్రమంలో దళిత కుల పోరాట సమితి నాయకులు జనగామ జగదీష్, దుర్గం రాజేశ్వరరావు, గంగారపు ప్రసాద్, కాంట్రాక్టు కార్మిక సంఘం నాయకులు ఎంఏ గౌస్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని, కనీస వేతన జీవాలను సవరించాలని ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కేంద్రంలోని అన్ని జాతీయ కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ఆగస్టు 9 క్విట్ ఇండియా డే సందర్భంగా శుక్రవారం ఎన్టీపీసీ ప్లాంట్ 2 గేట్ వద్ద ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా జేఏసీ కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి కార్మిక హక్కులు కాలరాస్తుందని, క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాల్సి వస్తుందని, వెంటనే ప్రభుత్వం స్పందించి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించి అమలు చేయాలని, కనీస పెన్షన్ 9,000 రూపాయలుగా నిర్ణయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జేఏసీ సంఘాల నాయకులు సిఐటియు నాంసాని శంకర్, గీట్ల లక్ష్మారెడ్డి, ఐఎఫ్టియు చిలక శంకర్, ఐఎన్టీయూసీ జమీల్, గోదావరి ఖని యూనియన్ రాజమల్లయ్య, పిఎన్టీయూసీ శ్రీనివాస్ అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం వచ్చి మూడోసారి ప్రభుత్వాన్ని చేపట్టింది. ఇప్పటికీ 2017లో కనీస వేతనాల జీవో నుంచి ఇప్పటి వరకు కూడా సవరణ చేయలేదు. కనీసం 8 సంవత్సరాలుగా వస్తున్న కార్మికులకు 5 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ జరపాలనే సోయి ఈరోజు ఈ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఈ మోడీ ప్రభుత్వం ఏదైతే అంబానీ ఆదాయానికి ఊడిగం చేసే విధంగా పనిచేస్తున్నారు తప్ప సామాన్య ప్రజలకు, కార్మిక వర్గానికి ఎలాంటి వసతులు కానీ, కార్మికులకు జీవోలు కానీ అమలు చేయకుండా నిర్లక్ష్య వైఖరి వహిస్తూ ఉన్నాడు. ఏదైతే బీజేపీ ప్రభుత్వానికి ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు క్విట్ ఇండియా ఉద్యమం డే ఈ ఆగస్టు 9 రోజు ఏదైతే బ్రిటిష్ వాడిని మరి పారదోలినామో అదేవిధంగా కార్మికులకు, ప్రజలకు, కర్షకులకు ఈ బీజేపీ ప్రభుత్వం అనుకూలమైన పరిస్థితులు లేని పక్షంలో ప్రభుత్వాన్ని కూడా పారదోలకుండా అందరు కలిసి పారదోలుతారా అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రజానేతగా అహ్మద్ బాబు మన్ననలు పొందారని రామగుండం నగర మాజీ డిప్యూటీ మేయర్ ముప్పిడి సత్యప్రసాద్ అన్నారు. టిఎస్ జెన్కో ట్రాన్స్ డిస్కమ్ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సన్స్ అండ్ డిపెండెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అహ్మద్ బాబు పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం పలు సేవా కార్యక్రమాలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో రామగుండం నగర మాజీ డిప్యూటీ మేయర్ ముప్పిడి సత్యప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక అంగడి బడిలో పిల్లలకు పాకెట్ మనీ అందించారు. అలాగే సంజయ్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో సయ్యద్ రజాక్, షేక్ నిజాముద్దీన్, మొహమ్మద్ తౌఫిక్, మహమ్మద్ ముజాహిద్ ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకు పాకెట్ మనీ జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో అందించారు. ఈ సందర్భంగా సత్యప్రసాద్ మాట్లాడుతూ పేదరికంలో ఉన్న చిన్నారులకు సహాయం చేయడం అంటే దైవ కార్యంతో సమానమని అన్నారు. దయార్థ హృదయం కలిగిన వ్యక్తులు ఇలాంటి పేద పిల్లలకు సహాయం చేయడానికి ముందుకు రావాలని కోరారు. ఈరోజు మా మిత్రులు, మా సహచరుడు, రామగుండం నాయకులు అహ్మద్ బాబు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పిల్లలకు ఏదైనా ఒక సేవా కార్యక్రమం చేయాలనే తలపుతో ఈరోజు మండల ప్రజా పరిషత్ స్కూల్లో ప్యాకెట్ మనీ కార్యక్రమం చేపడుతున్నటువంటి మా గురుడు గాంధీ సార్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకొని రావడం జరిగింది. మా మిత్రుడు మొదటి నుండి కూడా రాజకీయాలలో వాళ్ళ తండ్రి నాటి నుండి కూడా చాలా చక్కగా రామగుండం పట్టణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా బాధ్యులుగా ఉంటూ వారి హాయం లోపల రామగుండం పట్టణాన్ని చాలా సుందరంగా తీర్చిదిద్దడంలో ముందుంటూ అటువంటి నాయకులే జన్మదినోత్సవ వేడుకలు ఈరోజు మనం ఇక్కడ అంగడి బంధు జరుపుకోవడం నిజంగా మన అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇక్కడే ఎందుకు జరుపుకుంటున్నామంటే ఈ స్కూల్లోనే మేము చదువుకున్నాం కాబట్టి ఏ కార్యక్రమాన్నైనా కూడా ఇక్కడే తీసుకోవడం మాకు ఆనవాయితీగా ఉంది. అటువంటి మహత్కార్యాన్ని మాకు అందజేస్తున్నటువంటి స్కూల్ యాజమాన్యానికి మరొక హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ ఈ కార్యక్రమం ఫౌండేషన్ నిర్వాహకులు దయానంద్ గాంధీ, స్కూల్ కార్యనిర్వాహకులు నారాయణమ్మ, రజని, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించాలని, మరుగున పడుతున్న కళలను వెలికి తీయాలని, వివిధ రంగాలలో ప్రఖ్యాతిగాంచిన అతిరత మహారథులను సత్కరించాలని, తెలుగు తేజాన్ని దశదిశలా చాటాలనే సంకల్పంతో సదాశయంతో ఏర్పడిన సంస్థ తారా ఆర్ట్స్ అకాడమీ అని అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు సంఖ్యరాజు, ఇఫ్తార్ జాతీయ సమితి నాయకులు కె స్వామి అన్నారు. శనివారం ఎన్టీపీసీ కేంద్రంగా తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కళోత్సవాలు ప్రారంభం కాబోతున్న సందర్భంగా వారు మాట్లాడుతూ 8 సంవత్సరాల క్రితం ప్రఖ్యాత కళామందిరం హైదరాబాద్ త్యాగరాయ గాన సభలో సంస్థ ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రీయంగా, జాతీయంగా, అంతర్జాతీయంగా అనేక వేదికలపైన వందలాది మంది కళాకారులను పరిచయం చేసి విభిన్న కళారూపాలను ప్రదర్శింపజేసిన సంస్థ తారా ఆర్ట్స్ అకాడమీ అని అన్నారు. అండమాన్ నుంచి అమెరికా దాకా అనేక మంది కళాకారులను తీసుకువెళ్లి గొప్ప సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ప్రతిష్టాత్మక తానా మహాసభల్లో కూడా తారా ఆర్ట్స్ అకాడమీ తరపున కళా ప్రదర్శనలు ఇవ్వడం మన తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమన్నారు. ఈసారి ఆగస్టు 10, 11 తేదీల్లో ఎన్టీపీసీ టీటీఎస్లోని ఈడీసీ ఆడిటోరియంలో జాతీయ స్థాయి కళోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఉత్సవాల్లో వివిధ రాష్ట్రాల కళా ప్రదర్శనలు నిర్వహించడంతో పాటు సింగరేణి ప్రాంతం నుంచి ఎదిగినటువంటి సింగరేణి కార్మికులు, కార్మిక కుటుంబ సభ్యులు, మన నల్ల బంగారం నేలతో పేగుబంధం, ఇతరత్ర అనుబంధం ఉన్న పలు రంగాల ప్రతిభావంతులను నల్ల వజ్రం అనే కీర్తి పురస్కారంతో సత్కరించి గౌరవించుకునే ప్రత్యేక కార్యక్రమం కూడా ఉంటుందన్నారు. సింగరేణి వ్యాప్తంగా గత 30-40 ఏళ్లుగా అనేక రంగాలలో కృషి చేస్తున్న సింగరేణి పారిశ్రామిక ప్రాంతం ప్రముఖులను ఎంపిక చేసి సన్మానించడం మహత్కార్యంగా అభివర్ణించారు. సింగరేణి అంటేనే సిరులవేణి, మట్టిలో మాణిక్యాలకు
కళారత్నాలకు నిలయమైన భూమి అంటూ వందలాదిగా అనేక మంది అనేక రంగాల్లో సేవలు అందిస్తున్నప్పటికీ అంతమందిని ఒకేసారి సత్కరించడం సాధ్యం కాదు గనక ఈ ఏడు నుంచి ప్రతి ఏటా నల్ల వజ్రం పురస్కారాలు ఉంటాయని ప్రకటించారు. రేపటి నుండి మన పారిశ్రామిక ప్రాంతంలో జాతీయ స్థాయి కళోత్సవాల సందర్భంగా దీనిలో భాగంగా నల్ల వజ్రం కీర్తి పురస్కారాలు 2024 121 మందికి ఇవ్వడం జరుగుతుంది. సింగరేణి ప్రాంతం నుంచి అనేక మంది అనేక సేవలు అందిస్తూ వివిధ రంగాల్లో ఉంటున్నటువంటి అత్యంత మహారాజులందరినీ ఒకే వేదిక పైన కలిపి వారు చేస్తున్నటువంటి కృషిని గుర్తించి మా సంస్థ జాతీయ స్థాయిలో ఈ నల్ల వజ్రం కీర్తి పురస్కారాలని ఇచ్చి వారిని ప్రోత్సహించడం జరుగుతుంది. ఇది ఈ సంవత్సరం మొదలవుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ నల్ల వజ్రం కీర్తి పురస్కారాలను అందజేయడం జరుగుతుంది. రేపు ఎల్లుండి 2 రోజులు గోదావరికని టెంపరీ టౌన్షిప్ ఎన్టీపీసీ ఈడీసీ ఆడిటోరియంలో కళోత్సవాలు బ్రహ్మాండంగా జరగబోతున్నాయి. అనేక మంది కళాకారులు హాజరై తమ కళా ప్రదర్శనల ద్వారా ఇక్కడి కార్మిక వర్గాన్ని అలరించనున్నారు. 2-3 రాష్ట్రాల నుండి అట్లాగే సింగరేణి వ్యాప్తంగా కూడా కళాకారులు ఇక్కడికి రానున్నారు. ఈ 2 రోజుల పాటు అతిథుల సందేశాలు, కళా ప్రదర్శనలు, అట్లాగే నల్ల వజ్రం పేరున కీర్తి పురస్కారాలు సింగరేణి ప్రాంతం నుంచి ఎదిగి వివిధ రంగాల్లో స్థిరపడి సేవలు చేస్తున్నటువంటి అనేక మందికి ఈ అవార్డు ద్వారా సత్కరించబోతున్నాం. తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమం. దీని వ్యవస్థాపకులు సంఖ్య రాజేష్, ఆయన మన సింగరేణి బిడ్డ. అనేక ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ గోదావరికంలో కూడా నల్ల వజ్రం బ్లాక్ డైమండ్ పేరున ఇక్కడి మట్టిలో మాణిక్యాలను, కళారత్నాలను, నల్ల వజ్రాలను సన్మానించి సత్కరించి గౌరవించే కార్యక్రమం కనుక కార్మిక వర్గానికి సంబంధించి అనేక మందికి మా విజ్ఞప్తి, పట్టణ ప్రజానీకం, కళాకారులు, కళాభిమానులు, కళా పోషకులు హాజరై మన గోదావరికంలో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి నల్ల వజ్రం యొక్క ఖ్యాతిని చాటి చెప్పాలని చెప్పి సవినయంగా ప్రజానీకానికి మనవి చేస్తున్నాం. రామగుండం 20వ డివిజన్లో పట్టణంలో స్ట్రీట్ లైట్స్ సరిగా వెలగడం లేదని అధికారుల నిర్లక్ష్యంపై కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ శుక్రవారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కన్నూరి సతీష్ కుమార్ మాట్లాడుతూ మౌలిక సదుపాయాలపై కార్పొరేటర్లు ఈ విధంగా నిరసన తెలపవలసి వస్తుందని, ఇది సిగ్గుపడవలసిన విషయం అన్నారు. 20వ డివిజన్లో దాదాపుగా అన్ని వార్డులలో స్ట్రీట్ లైట్స్ సరిగా వెలగడం లేదని, నెలలు దాటినా రిపేర్లు చేయకపోవడంపై ఇక విసుగొచ్చి నిరసన తెలుపుతున్నామన్నారు. ఎలక్ట్రికల్ అధికారులు ఎవరూ సరిగా స్పందించడం లేదన్నారు. కేవలం మా డివిజన్లో కాకుండా రామగుండం పట్టణం ప్రధాన వీధులలో కూడా స్ట్రీట్ లైట్స్ వెలగడం లేదని, అసలే వర్షాకాలం, పాములు, విష పురుగులు తిరుగుతుంటాయని ప్రజలకు ప్రమాదకరమైన సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. ఇది పూర్తిగా అధికారుల అలసత్వానికి నిదర్శనమన్నారు. ప్రజలకి కనీస వసతుల కల్పనలో విఫలమవుతున్న అధికారుల తీరుపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయండి, లేదంటే కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తామని, లేదా లోకాయుక్తలో కేసు వేస్తామని హెచ్చరించారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వన మహోత్సవ కార్యక్రమంలో మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. 147 హెక్టార్లలో సింగరేణి RG3 ద్వారా మొక్కల పెంపకం. కలెక్టర్ వెల్లడి. ఆజీవన్ ఏరియాను కార్మికుల సంక్షేమంతో పాటు ఉత్పత్తిలో ముందు భాగాన్ని నిలపడానికి కృషి చేస్తాం. ఆజీవన్ నూతన GM లలిత్ కుమార్ వెల్లడి. ప్రజల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా ప్రభుత్వం స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం నిర్వహిస్తుంది. రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కమిషనర్ శ్రీకాంత్ వెల్లడి. గోదావరికని NTPC పట్టణంలో ఘనంగా నాగపంచమి వేడుకలు. పుట్టకు పాలు పోస్తూ తమ కుటుంబాలను చల్లగా చూడు తల్లి అంటూ వేడుకున్న మహిళలు.
న్యూ పోరట్పల్లిలో ఘనంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకలు. ఆదివాసీలకు ప్రభుత్వ పరంగా అందవలసిన పథకాలను ఇవ్వాలని డిమాండ్. గర్భిణీ స్త్రీలు, బాలింతలు మురుపాల ప్రాముఖ్యతను తెలుసుకుంటూ పుట్టిన ప్రతి బిడ్డకు తల్లిపాలను పట్టించాలి. 11వ డివిజన్ కార్పొరేటర్ పెద్దల్లి తేజస్విని సూచన. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.